ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లతో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా ఈరోజు గౌరవ కౌన్సిలర్స్, గౌరవ అధికారులు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా, ఆర్పీలు, అంగన్వాడీలు అందరూ కలిసి కూడా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభం చేసుకుని నాటడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు నాటుకోవడం, ప్రతి ఇంటి కూడా చెట్లను పంపిణీ చేయడం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మేము ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కావచ్చు, అధికారులు కూడా బాధ్యతంగా నిర్వర్తించి మా చెట్లను కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా 3 చెట్లు నాటి ఈరోజు ఫంక్షన్లో పార్టీలో చూస్తున్నాము. సన్మానాలు కార్యక్రమంలో మరి ఇంత గొప్ప కార్యక్రమానికి మేము అందరూ కూడా భాగస్వామ్యం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వేములవాడ పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మాధవి, అదేవిధంగా మహేష్ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు, బాలనగర్ ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు కౌన్సిలర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, మహిళలను క్రియాశీలకంగా అభివృద్ధి పథకంలో తీసుకుపోతున్నటువంటి మెప్మాకు సంబంధించినటువంటి ఆర్పీలందరికీ కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ముందుగా తెలియజేస్తూ, మనం పాఠ్య పుస్తకాల్లో కూడా చెట్లకున్న ప్రాధాన్యత గురించి చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటించను, అడవులు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత సామాజిక దృక్పథంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత అని చిన్నప్పటి నుండి కూడా మన పెద్దలు చెప్పింది, పాఠ్యాంశాల్లో కూడా మనం చదువుకున్నటువంటి క్రమంలో. మొత్తానికి ఈ సంవత్సరమే వీలైనంత 28 వార్డులలో మరి పూల చెట్లను ప్రతి వార్డులో ఎట్లాగో మనకు అవకాశం ఉంది కాబట్టి పెట్టాలని చెప్పని దానికి సంబంధించి కార్యాచరణ ఏవో గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, వనమహోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయా గ్రామాల్లో జరుగుతున్నటువంటి వనమహోత్సవంలో ప్రతి ఒక్క పౌరుడు తమ సామాజిక బాధ్యతగా భావించి ఇందులో వారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెట్లను పెట్టే కార్యక్రమం, తర్వాత చెట్లను కాపాడే బాధ్యత కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.